హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. తెలియకుండానే అభినవ్ ఒక వరం అని అనుకుంటాను నేను. సినిమాలు చూసి రామారావు గారిలాగా, నాగేశ్వరరావు గారిలాగా, చిరంజీవి గారిలాగా అభినయించటం, డాన్స్ చేయటం, ఆ రకంగా స్కూల్లో టీచర్స్‌ని, నా తోటి విద్యార్థుల్ని ఎంటర్‌టైన్ చేయటం, మిమిక్రీ కూడా చేసేవాడిని. ఓకే. అలాగా వెళుతూ ఇది నటన అంటారు, దీన్ని ఇలా చెయ్యొచ్చు అని కూడా నాకు ఊహ తెలియనప్పటి నుంచే 'దానవీర శూరకర్ణ'లో ఆచార్యదేవ ఏమంటివి అలాంటి డైలాగ్స్ అని చెప్పి ఎంటర్‌టైన్ చేసేవాడిని. ఆ తర్వాత మా గురువుగారు విద్వాన్ శ్రీ జి. పుల్లయ్య గారు నాకు దుర్యోధన ఏకపాత్ర అభినయం నేర్పించి అందులో తర్ఫీదునిచ్చి ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదంలో ఆ పర్ఫార్మెన్స్ కోసం అని నన్ను తీసుకెళ్లారు. ఆ రకంగా హైదరాబాద్కు వచ్చి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ని చూసి అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా రేడియో వారే నాది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి, మా గ్రామానికే, మా ఊరికే వచ్చారు. ఓకే. తురగా జానకిరాణి గారు, రేడియో అక్కయ్య గారు వీళ్ళంతా వచ్చి అక్కడ ఒక ఫెస్టివల్ చేసి, చిల్డ్రన్ ఫెస్టివల్ చేసి, అందులో మళ్ళీ నేను ఒక ప్లే వేశాను. అందులో విశ్వామిత్రుడు క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. ఆ రకంగా అడుగులు వేస్తూ క్లాసులో ఎవరైనా టీచర్ లేనప్పుడు పిల్లలందరినీ నిశ్శబ్దంగా ఉంచడానికి అని చెప్పి ఏదో లీజర్ టైంలో నాతో చిన్న చిన్న కథలు, కథానికలు లాంటివి వాళ్ళ కోసం చదువుతూ, నేను వాళ్ళ కోసం సినిమాలు చూస్తూ, ఎస్తేరమ్మ టీచర్ గారని ఆవిడ నన్ను తొలి రోజుల్లో చాలా ఎంకరేజ్ చేశారు. మేడం ప్రతిరోజు నాన్ డీటెయిల్డ్ క్లాస్లో నా ప్రోగ్రామ్ ఒక అరగంట ఇలా ఎంటర్టైన్ చేయాలంటే నన్ను నేను అట్లా చేసుకుంటూ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కొద్దిగా మిమిక్రీ ఎంఆర్ ప్రసాద్ గారి శ్రీదేవి పెళ్లి, అప్పుడు ఆ క్యాసెట్ చాలా మంది చాలా ఫేమస్ మిమిక్రీ కళాకారులు అయ్యారు. నేను మళ్ళీ ఇంటర్లో మిమిక్రీ చేసి, అట్లాగే డిగ్రీలో కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ, తర్వాత మా ఫ్రెండ్స్ అంతా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మా వనపర్తి నుంచి. మా ఫ్రెండ్స్ ఊళ్ళో అందరు అనటం ఏంటంటే, అక్కడ నేను కృష్ణ చైతన్య కళానికేతన్ అని ఒక ఆర్కెస్ట్రా పెట్టుకొని అందులో మళ్ళీ మిమిక్రీ చేస్తూ, క్యాంపేరింగ్ చేస్తూ, అడపాదడప పాటలు, ర్యాప్ సాంగ్స్ లాంటివి పాడుతూ, అట్లాగా ఇది కాదురా నీకున్న ప్రతిభకి, అట్లాగే ఉపన్యాస పోటీల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రైజెస్ వచ్చేవి. ఫస్ట్ ప్రైజ్ గ్యారెంటీ, లేదంటే సెకండ్. అలాగా ఇంత వాగ్ధాటి ఉంది. ఇక వయసు పెరిగే కొద్ది గొంతులో కొద్దిగా మెచ్యూరిటీ రావటం అంటూ, సరే నువ్వు కూడా థియేటర్ ఆర్ట్స్ చేయొచ్చు కదా. అంతకుముందు నేను అక్కడ మా ఊళ్ళోనే స్కూల్లో భారతీయ విద్యాభవన్ అని అందులో టీచర్గా చెప్పేవాడిని. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇట్లా ఎటు చూసినా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్స్ట్రా కరిక్యులర్ వైపే ఉన్నాను. స్టడీస్ నిజం చెప్పాలి, ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యా. డిగ్రీలో 1 ఇయర్, ఫైనల్ ఇయర్లో సబ్జెక్టు, అట్లాగా డక్కామక్కిలు దేని మొత్తానికి డిగ్రీ పూర్తి చేశాను. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటు, అప్పటికి ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ పడ్డాయి. సరే మా ఇంట్లో మా వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ అట్లాగా ఉన్నారు. ఎందుకో మొదటి నుంచి ఆ వరుస అట్లా వెళ్తూ ఉంది. నేను 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్, ఫిజికల్ అయింది, స్పోర్ట్స్ అయింది, బట్ చదువులో చాలా పూర్ కదా, నాలెడ్జ్ రిటర్న్ టెస్ట్ పోయింది. తర్వాత మా నాన్నగారు ఉండి, ఇంకా సరే నీ ఏజ్ అయిపోయింది, ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ ఏజ్ ఇంకా దాటిపోయింది, క్రాస్ అయింది, ఇంకా నెక్స్ట్ సెలక్షన్స్ ఛాన్స్ లేదు కాబట్టి నీ ఇష్టం రా అని అన్నారు. అన్నప్పుడు నేను ఇటు కళారంగం వైపు మొట్టమొదటిగా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో గురువు గారు ప్రదీప్ కుమార్ గారు, ప్రసాద్ రెడ్డి గారు న్యూస్ రీడర్గా కూడా ఉండేవారు, ఆయన చేతుల్లో అట్లాగా. ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. మీన్వైల్ పీజీ డిప్లొమా ఇన్ మిమిక్రీ విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు, ఆయన చూడ్డానికని ఆ మహానుభావుడి సాహచర్యంలో గడపొచ్చని నేను ఒక 1 ఇయర్ అట్లాగా ఆయనతో టైం గడిపినట్టుగా ఉంటుంది కదా అన్నట్టు ఆ మహానుభావుడు ఆయన ఆశీర్వదించి, ఆ తర్వాత లాటరన్ బికమ్ యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ దట్ పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అనమాట. అట్లా కూడా హరికిషన్ అన్నయ్య ఈజ్ నో మోర్, గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ధ్వని మిషన్ హరికిషన్ అనేవారు, శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన్ని. అలాగే అలా వెళ్తుంది. ఈ క్రమంలో నేను సిటీకి రాగానే ఆల్ ఇండియా రేడియో యువవాణిలో ఆడిషన్స్ జరుగుతున్నాయని మా గురువు ప్రసాద్ రెడ్డి గారు చెప్తే వెళ్ళా. అక్కడ వాయిస్ సెలెక్ట్ అయింది. అక్కడ అనుకోకుండా లబ్ధ ప్రతిష్ఠులైన ఎంతోమంది కళాకారులు అక్కడికి రావడం,
ఆ టైంలో ఇంకా ఒకనాటి ఐకాన్స్, లెజెండరీ పర్సనాలిటీస్, అనౌన్సర్స్ ఇంకా వాళ్ళు సర్వీస్‌లో ఉండటం, వాళ్ళందరిని చూస్తూ నేను మనకు స్పీచ్ మెకానిజంలో థియేటర్ ఆర్ట్స్‌లో ఒక లెసన్ ఉంటుంది. డిజార్డర్స్ బై ప్రాక్టీస్ అంటారు. అభ్యాస లోపాలంటారు. నేను బేసిక్‌గా తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని అభ్యాస లోపాలు ఉండేయి జనరల్‌గా. అవన్నీ నన్ను ఒక్కొక్క అక్షరం దిద్దుకుంటూ, సరిదిద్దుకుంటూ అలాగా ఈటీవీలో ఈటీవీ 2 2004, 5లో అట్లాగా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ప్రోమోస్ గాని, అవి గాని ఏలూరు రఘు గారు బాగా తర్ఫీదునిప్పించి మాకు అలాగా వాయిస్ అందరికి రీచ్ అవ్వటం. మీన్‌వైల్ నేను ఆల్ ఇండియా రేడియోలో చేసేటప్పుడే ఈ మన డబ్బింగ్ ఆర్టిస్టులందరూ వచ్చేవాళ్ళు రేడియో స్టేషన్‌కి. రేడియో డ్రామా ఉంటుంది కదా! రేడియో నాటకాలుంటాయి. అందులో ఉన్నప్పుడు మేము అక్కడ మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్‌కి అసిస్ట్ చేస్తున్నప్పుడు వాయిస్ బాగుంది. ఆడిషన్స్ జరుగుతున్నాయిరా అంటే నేను ఆడిషన్స్‌కి వెళ్ళి మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో మెంబర్ అయ్యి అక్కడి నుంచి ఇంకా మా ఇన్‌చార్జెస్ అరే! మంచి వాయిస్ వచ్చింది ఇండస్ట్రీకి. రవిశంకర్ గారి వాయిస్ లాగా అనిపిస్తోంది. కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. వి షుడ్ ఎంకరేజ్ హిమ్ అని ప్రతి సినిమాలో రవిశంకర్ గారు మెయిన్ విలన్ చెప్తే నేను అసిస్టెంట్ విలన్ చెప్పేవాడిని. అట్లా డబ్బింగ్ రంగంలో అడుగులు. అట్లాగా ఇక కళారంగానికి పూర్తిగా రావడం పాతుకుపోయారు. ఇప్పుడు మీరు ఇంకెక్కడ తిరిగి వెళ్దామన్నా కూడా మీకు అవకాశం లేదు. ఎవరు వదలరు. కరెక్ట్. అడపదడప యాక్టింగ్ అవకాశాలు రెడ్లో చేశాను. తిరుమల కిషోర్ గారు, శ్రావంతిరావు కిషోర్ గారు అవకాశం ఇచ్చారు. సముద్రకని గారికి రఘువరన్ బీటెక్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు బాగా చేస్తున్నారు మీరు, ఏంటి అంటే నేను థియేటర్ ఆర్ట్స్ చేశానని తెలిసి నాకు రెడ్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. మంచి ఆ తర్వాత ఆడాళ్ళు మీకు జోహర్లు అనే సినిమా చేశాను. అమెజాన్కి అన్నపూర్ణ స్టూడియోస్ వ్యూహం అని ఒక ఇలా అడపదడప నేను వెళ్ళినా కూడా మీరు అన్నట్టుగా ఫుల్ టైం మాత్రం వెళ్ళనివ్వరు అన్నది కరెక్ట్ ఏమో. అది ఇప్పుడు బాలు గారు ఆయనకి నటిద్దామని చాలా సరదా, ఇంట్రెస్ట్ అతనికి. కానీ ఎక్కడైనా షూటింగ్ లో కనిపిస్తే ఈ డైరెక్టర్లు పట్టుకుని కేకలేసేవారు, నువ్వు అక్కడ పాటలన్నీ వదిలేసి ఇక్కడ ఏంటి నీకు పనులన్నీ ఇక్కడ చేస్తున్నావు అని చెప్పి రాఘవేంద్ర లాంటి వాళ్ళు. ఎందుకంటే అది ఇప్పుడు మీరున్నారు, మీ వాయిస్ సినిమాకి కానీ ఎనీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళన్నిటికీ ప్రాణం కదా మీ గొంతు ఈ రోజున. అంటే ఈ ప్రయాణంలో రాజుగారు మీరు అంటే మీ డ్రీమ్స్ని మీరు రీచ్ అయ్యారా అండి, లేకపోతే మీకున్న ఈ అవకాశాలతోనే మీరు సంతృప్తిగా గడుపుతున్నారా? యాక్చువల్గా నేను నిజంగా ఈ హైట్ అంటే నేను డబ్బింగ్లో ఇంత అచీవ్ అవుతానని నేను అసలు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్గా. ఎర్లియర్ మై కెరీర్ ఇనిషియల్గా నా కెరీర్లో నేను ఇంత ముందుకు వస్తానని అసలు గెస్ చేయలా. అయితే ఒకటి నాకు సెల్ఫ్ మోటివేషన్లో నేను అనుకున్న ఒక సిద్ధాంతం ఏంటంటే, ఈవెన్ దో నేను మిమిక్రీ అండ్ యాక్టింగ్ స్టూడెంట్గా కూడా ఉన్నా కూడా మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ పాయింట్